హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మిగతా క్రైటీరియాస్ కానీ చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద ICFRE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరు. దీస్ పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ liability in centers. Applications for the post of library information assistant LIA, lower division clerk LDC, and multitasking staff MTS in the prescribed format should be submitted separately. The detailed description of different category of posts as given below. So ఇవైతే అప్లికేషన్స్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో పోస్టులు వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒకటి, లోవర్ డివిజన్ క్లర్క్ ఒకటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటి. సో 3 రకాల మనకు పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఉంది. కేటగిరీ అయితే SC కేటగిరీ వాళ్ళకైతే ఉంది. సో దీనికి గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ లైబ్రరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. సో దీంట్లో వచ్చేసి 2 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి పోస్టులు, ఒకటి ఓబీసీకి, ఇంకొకటి SCకి అయితే ఉంది. సో దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, అలాగే 30 వర్డ్స్ అయితే హిందీలో మీరైతే టైప్ చేయగలగాలి. సో టైపింగ్ టెస్ట్ కూడా పెడతారు మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయి. 12లో ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. సో 12లో 5 పోస్టులు ఏమో అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, 2 SCకి ఉన్నాయి, ఒకటి STకి ఉంది, 3 ఓబీసీకి, ఒకటి EWS. సో దీనికి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో 3 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. వాటికి కావాల్సిన అర్హతలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ వచ్చేసి ద డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 18th క్రాస్ మల్లేశ్వరం, బెంగళూరు. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ January 3rd, 2025. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ క్యాండిడేట్స్ రెసిడింగ్ ఇన్ అండమాన్ నికోబార్ వచ్చేసి అది అవసరం లేదు మనకు. సో లాస్ట్ డేట్ వచ్చేసి January 3rd వరకు ఉంది. సో మీరైతే ఈ అడ్రస్కి అయితే మీరైతే అప్లికేషన్స్ పంపించాలి. ద డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 18th క్రాస్ మల్లేశ్వరం, బెంగళూరు 560003 అనే అడ్రస్కి అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికైతే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అయితేనే అప్లై చేసుకోవాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ 9th పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. 800 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంది, 500 అప్లికేషన్ ఫీజు, 300 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ ఉంది త్రూ డిమాండ్ డ్రాఫ్ట్. సో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరైతే ఈ అడ్రస్కి అయితే కట్టాలి. డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని, పేయబుల్ ఎట్ బెంగళూరు. సో ఈ అడ్రస్లో అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చేయాలి. 800 రూపీస్ అయితే. సో ద SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఫీ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు. హవెవర్ ద ప్రాసెసింగ్ ఫీ 300 రూపీస్ హ్యాస్ టు బి పేడ్ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్. సో 300 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. మిగతా 500 రూపీస్ అయితే కట్టాల్సిన పని లేదు అని చెప్తున్నారు. సో దీనికైతే నో ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ ఫర్ ద నోటిఫైడ్ పోస్ట్. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే లేదు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ద పోస్ట్ అప్లైడ్ ఫర్ మే బీ ఇండికేటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎన్వలప్ స్పెషల్లీ ఇన్ క్యాపిటల్ లెటర్స్. మీరు ఏదైతే పోస్ట్ అప్లై చేస్తున్నారో అదైతే ఎన్వలప్ పైన క్యాపిటల్ లెటర్స్లో అయితే రాస్తే బెటర్ అని చెప్తున్నారు. ద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్. సో ఇది వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఎగ్జామ్ పోస్ట్కి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ నుంచి అయితే తీసుకుంటారు. సో అలాగే ద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ టైప్ రైటింగ్ ఎగ్జామ్. సో దీనికి ఒక ఎగ్జామ్తో పాటు టైప్ రైటింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే టైపింగ్ మీదనే ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి. సో ద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఎంటీఎస్ జాబ్స్ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ మీదనే ఉంటుంది, మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. సో అదైతే చూసుకోండి ఒకసారి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఐ హోప్ ఇదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.